అమ్మా లక్ష్మి, ఇదిగో ఇది నీకోసమే, ఆఫీస్ కి తీసుకెళ్ళు. చూడు అక్కడ మీ ఫ్రెండ్స్ అందరికి పెట్టు. అందరు నోళ్ళు తీపి చెయ్యి. అలాగే. ఏమండి, ఈరోజు 6వ తేదీ కదా, మన లక్ష్మికి శాలరీ వచ్చే రోజు. అవునవునవును, ఈ రోజు లక్ష్మి అందరికి శాలరీలు ఇవ్వాలి కదా. లక్ష్మి వెళ్దాం పదండి. బాయ్ అమ్మమ్మ. ఏంటి వీడు, నేనేదో మాట్లాడాలి అనుకుంటే లక్ష్మిని అంత హడావుడిగా తీసుకెళ్ళిపోయాడు. ఇంకాస్త చట్నీ వేయినా? రేపు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకునే వచ్చి. ఏంటి సరిగ్గా తినట్లేదు? తినాలనిపించట్లేదా? పోనీ జావ చేసివనా? వద్దమ్మా, ఇదే తింటాను. నీకింకా జ్వరం తగ్గినట్లేదు. ఈ రోజంతా రెస్ట్ తీసుకుని రేపు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, ఈ రోజు తప్పకుండా వెళ్ళాలి. ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా. సర్లేవే, క్యారేజ్ కట్టిస్తాను, మధ్యాహ్నం భోంచేయి. అలాగే వేడినీళ్లు కూడా ఇస్తాను. దాహం వేసినప్పుడల్లా వేడినీళ్లే తాగాలి. ఇంకొకటి వేయినా? సుమిత్ర అక్క రా కూర్చో, ఇడ్లీ తిందు కాని. పర్లేదు సుమిత్ర, నేను ఇప్పుడే తిన్నాను. నేను కొంచెం మార్కెట్కి వెళ్ళాలి, నాకు తోడుగా వస్తావేమోనని అడగడానికి వచ్చాను. అంతే కదా, వస్తానక్క. సరే, అలా అయితే అరగంట ముందు పిలుస్తాను, బయలుదేరదాం. అక్క, లక్ష్మి పెళ్లికి మీ ఇంట్లో నుంచి తెచ్చిన సోఫా, టీవీ, ఫ్రిడ్జ్ ఇంకా ఇక్కడే ఉన్నాయి. పెళ్ళైపోయింది కదక్క, ఇవన్నీ మీ ఇంటికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలాగో అందరూ ఉన్నాం కదా, మీరు కూడా హెల్ప్ చేయాలి. త్వరగా కానివ్వండి. అయ్యో పర్లేదులే సుమిత్ర, ఇప్పుడు వీటితో నాకేం అవసరం వచ్చింది? ముందు ప్రశాంతంగా టిఫిన్ చేయని. ఇంకో 6 నెలలు అల్లుడు గారు కూతురు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, అప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. ప్రస్తుతానికి ఇవన్నీ మీ ఇంట్లోనే ఉండని. ఎలాగో ఇంట్లో నేనొక్కదానే కదా ఉండేది, నాకివన్నీ ఎందుకు? అదీ కాక నేను నా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉంటాను కదా. ఇంకేంటి సమస్య? సరే అక్క, మీ ఇష్టం. అక్క, మీ నెక్లెస్ ఇంకా మా ఇంట్లోనే ఉంది, అదైతే మీరిప్పుడే తీసుకెళ్ళాలక్క. తీసుకోకపోతే ఒప్పుకునేలా లేవే. సరే ఇవైతే. హలో, అవునా? సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. సుమిత్ర, నెక్లెస్ అక్కడే ఉండని, నువ్వు ఒకసారి లారా. మా ఇంటికి ఏదో పార్సల్ తీసుకుని వస్తున్నాడట, అడ్రస్ తెలీదని చెప్తున్నాడు. నేను మెయిన్ రోడ్ దాకా వెళ్ళొస్తాను, అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నేను వెళ్తాను, నెక్లెస్ తర్వాత ఎప్పుడైనా తీసుకుంటానులే. సరే అక్క. ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదు లక్ష్మి, బ్యాంక్ లో వర్క్ కొంచెం పెండింగ్ ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. దానికి ఇంతలా ఆలోచించాలా? బ్యాంక్ విషయాలన్నీ డ్యూటీలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. నేను అత్తయ్య రెడీగా ఉన్నాం, ఇంకా బయలుదేరదామా మామయ్య? ఎస్ మేడం, మీరు బైక్ ఎక్కారంటే మనం బయలుదేరిపోవడమే. ఓకే. హరి ఆగరా. మజ్జిగ నీకే, తీసుకో. నీకే లక్ష్మి.
ఈ ఎండను పడి వెళ్తావు కదా, మధ్యాహ్నం పూట తాగితే చల్లగా ఉంటుంది. తాగు. రండి లక్ష్మి, ఇంకా బయలుదేరదాం. అలాగే. హరి, సాయంత్రం అమ్మోని స్కూల్ నుంచి నువ్వే తీసుకొస్తావా, లేదంటే నడుచుకుంటూ వెళ్ళి నేనే తీసుకురావాలా? ఏంటక్క తెలిసి అడుగుతున్నావా? నిన్నే కదా హాస్పిటలైజ్ అయింది. చూడక్క, ఇవాళ నుంచి అమ్మోని రోజు స్కూల్లో నేనే దింపుతాను. సాయంత్రం దానికి 4 గంటలు స్కూల్ అయిపోతుంది. నాకు ఆఫీస్ అయిపోవడానికి 6 అవుతుంది కదా, అందుకని వెయిట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆటో మాట్లాడేశాను. అక్క, ఇది ఫైనల్. దయచేసి దీని మీద డిస్కషన్ పెట్టుకో. లక్ష్మి రండి, బయలుదేరదాం. వస్తాం అత్తయ్య. అలాగే, జాగ్రత్త అమ్మా. కూర్చుంటున్నాను. కూర్చోండి. అయ్యయ్యో లక్ష్మి ఉండు. అయ్యయ్యో చున్నీ అమ్మా, చక్రంలో పడితే పడిపోతావు. జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య. బాయ్. మెల్లగా వెళ్ళండి. బాయ్. ఏంటమ్మా ఇదంతా? తన కోసం స్వీట్ చేసావు, ఇప్పుడు లంచ్ బాక్స్ తో పాటు మజ్జిగ బాటిల్ కూడా ఇచ్చి పంపించావు. ఇప్పుడేమో జాగ్రత్తలు కూడా చెప్తున్నావు. చూసే వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? నువ్వు తనకి పని మనిషిలాగా ఊడిగం చేస్తున్నట్టుంది.